ప్రెగ్నెన్సీలో ఇట్స్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్. అండ్ పెళ్ళి ముందు కూడా దెర్ ఇస్ పెళ్ళి టెన్షన్స్. అండ్ ఆ టైంలో హౌ మై పార్ట్నర్ వాజ్ అండ్ హౌ హీ సపోర్టెడ్ మీ వాజ్ అ వెరీ బిగ్ ఎస్, గ్రీన్ ఫ్లాగ్ ఫర్ మీ. అంటే చాలామంది యూ కేమ్ ఫ్రమ్ ఏ కామన్ ఫ్యామిలీ బిఫోర్ యూ బికమ్ ఎన్ యాక్టర్, యు ఆర్ కామన్ ఫ్యామిలీ అండ్ యు ఆర్ ఇన్ టు బిగ్ ఫ్యామిలీ. చాలామంది ఏమనుకుంటారంటే వెన్ యూ బికమ్ యాక్టర్స్ లేకపోతే వెన్ యూ గో ఇన్ టు బిగ్ ఫ్యామిలీ రిలేషన్స్ మనలా కాదు, మన లైఫ్స్ వేరు వాళ్ళ లైఫ్స్ వేరు అన్నట్టు చాలామంది ఆలోచిస్తారు కదా. హౌ ఈజ్ ఇట్ ఒక పెద్ద ఫ్యామిలీలోనో లేకపోతే ఒక యాక్టర్స్ ఫ్యామిలీస్లోనో హౌ రిలేషన్స్ హౌ డిఫరెంట్ దే ఆర్ వెన్ కంపేర్డ్ టు కామన్ ఫ్యామిలీస్? కామన్ అండ్ పెద్ద ఫ్యామిలీ డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. అది వేరే బయట వాళ్ళకి దే థింక్ లైక్ దాట్ కి ఇట్స్ బిగ్ ఫ్యామిలీ, ఇట్స్ అ కామన్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ కూడా కామన్ ఫ్యామిలీయే. దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్. నా ఫ్యామిలీ వాళ్ళని కలిసినప్పుడు లైక్ దే ఆర్ సో సింపుల్, దే జస్ట్ లైక్ అస్. They thought like that, my parents, and they love Varun's family and everyone. They think they're so down to earth, they're like any other family. But when we are as family together, we don't talk about some extra big things. We talk like any other simple family. So na mind lo starting nunchi adi ledu ki I come from common family and they are from this family. I think our difference mind lo pettukodu. I never had that thought. I feel that my family is also very special and his family is also very special, and we both met and we got married. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఒక 6 months బ్యాక్ ఐ కాల్డ్ వరుణ్ గారు ఫర్ సంథింగ్. హీ వాస్ సేయింగ్ మీ దట్ దెర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్ అండి, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. Yes. వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద బేబీ అనుకుంటా. Yes. సండే కాల్ I చేస్తే think Mabe Ataba they went somewhere. I ఎవరు లేరు, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. సో హీ సేయింగ్ దట్. Yeah, సో I know. వెరీ Yeah, గుడ్. he's very involved father, and I am very lucky like that. థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. Thank you so much. లావణ్య చెప్పండి. Oh, sorry. చెప్పండి. మామూలుగా రామ్ చరణ్ గారు రిలీజ్ చేయడం అంటే అందరికి హ్యాపీ, టీం అందరికీ వెరీ హ్యాపీ. అందరూ థ్యాంక్స్ చెప్పడం వేరు, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం రామ్ చరణ్ బావకి థ్యాంక్ యూ అని చెప్పడం నిజంగా స్పెషల్గా అనిపించింది. అంటే తెలుగు సాంప్రదాయాలు అంటే ఆ రిలేషన్షిప్లో అన్నయ్య అన్నయ్య అనవరితో భావన పెట్టడం, సో అవన్నీ మీరు ఆల్రెడీ నిమగ్నమై అయిపోయారు దీంట్లో నేర్చుకోవడానికి. ఇంట్లో అలా అల్పరిస్తూ ఉంటున్నారా? అవునండి, కానీ ఇంటిలో నేను బావా I don't call him Baba because he told me that you can call me RC. I gave him option. I'm like, what should I call you, Baba or RC? He's like, RC is fine. So I think whatever he wants me to call him, and but as a relationship, he's obviously like a brother to me, and he's so nice, always asking me, please let me know if there's anything I can ask. So he is a very very big help and a very big support for everyone in the family. మోహన్ గారు, తర్వాత మెయిన్ ఫ్యామిలీలో జరిగాయి, ఇంట్లో జరిగే 4 గోడల మధ్యనే ఉండాలంటారు. సో ఈ ట్రైలర్లో చూసినప్పుడు ఆ సీన్ నేను ఫాలో చేస్తాను. ఇంటిలో జరిగిన విషయం ఇంటిలో ఉండాలి, యూ షుడ్ నాట్ గో అవుట్. సత్య గారు. మ్యామ్, ఆఫ్టర్ రీవాచింగ్ యువర్ క్యారెక్టర్ యాజ్ లీలావతి, డిడ్ యూ ఫైండ్ ఎనీ రియాలిటీస్ ఇన్ యువర్ రియల్ లైఫ్ విత్ యువర్ క్యారెక్టర్? అది చాలా తేడాగా ఉంది. కొంచెం కూడా ఇట్స్ నాట్ క్లోజ్ టు మై రియల్ సెల్ఫ్. నేను అలా ఎప్పుడు నేను చేయను, అండ్ కష్టం నేను చేస్తే. మై హస్బెండ్ ఈజ్ వెరీ టాల్ అండ్ వెరీ స్ట్రాంగ్. నాట్ దట్ దేవ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్, ఇది మూవీ, అది రియల్. సో దేర్ ఇస్ నో సిమిలారిటీ, బట్ దేర్ ఇస్ వన్ సిమిలారిటీ. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది, తెలుస్తుంది. దేర్ ఇస్ వన్ ట్విస్ట్ ఇన్ ద థింగ్, మూవీలో ఉంది. మ్యామ్, లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ డిడ్ యూ చేంజ్ ఎనీ, అంటే లైక్ చూసింగ్ అ స్క్రిప్ట్ ఆర్ వాట్ ఎవర్, మీ యొక్క ఐడియా ఆఫ్ ప్రాసెస్ అనేది ఏమైనా చేంజ్ అయిందా? యాక్చువల్లీ నేను ఐ కమ్ ఫ్రమ్ అ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఐ వుడ్ సే ఐ స్టేజ్ ఇన్ బాంబే, అక్కడే వర్క్ చేశాను, ఇక్కడే వర్క్ చేశాను. స్టార్టింగ్లో చాలా హడావడి లాగా ఉంది, కి మూవీ చేస్తే ఉండాలి కంటిన్యూస్గా టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. సమ్హౌ ఐ థింక్ అది కొంచెం మారింది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను మెంటలీ. అది that rush is not there. I have to like keep working to survive and just survive to earn money. అది లేదు. సో ఐ థింక్ దాట్ కంఫర్ట్తో ఇప్పుడు టైం ఉంది, టైం తీసుకుని మంచి 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 మూవీ సెలెక్ట్ చేయాలి. అది నా మైండ్లో ఉంది. ఇప్పుడు అది నాకు ఆప్షన్స్ ఉన్నాయి. ఐ కెన్ సిట్ అట్ హోమ్ అండ్ చూస్ స్క్రిప్ట్స్.
స్టార్టింగ్ లాగా లేదు. సో ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సప్తగిరి అన్న. It will be a comeback film for you. Oh, Definitely thank you. trailer చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే మెగా కాంపౌండ్ నుంచి వీఆర్ సీయింగ్ 2 producers, సుష్మిత గారిని, నిహారిక గారిని. Are you going to produce a films in future? ఆ సైడ్ ఏమన్నా As ప్లాన్ of ఉందా? now, I don't have any such thoughts. I think 2 producers are enough right now. Maybe, I don't know. Right now, I don't, near future also, I don't have any such plans. నేను just, as an actress, work చేయాలి and there's a back and I have to like support my producers. And definitely, I would like to work with them, but not produce as of now. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ Thank you. రమేష్ గారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. Thank you so much. యాక్చువల్గా ఏంటంటే అంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి చూపించే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు పవన్ టైం కళ్యాణ్ గారు? దొరికితే డెఫినెట్గా, కానీ తనుజ సార్ చాలా బిజీ, సార్ కాదు సారీ మా పేరు చాలా బిజీ కదా. సో హీఈస్ వెరీ బిజీ, బట్ టైం దొరికితే ఐ డూ అ ఫ్యామిలీ షో అందరికీ పిలుస్తాను. ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ప్రెసెంట్, అంటే మీకు వచ్చిన అప్డేట్? యా హీస్ డెఫినెట్లీ బెటర్ అండ్ జస్ట్ టేకింగ్ రెస్ట్ అండ్ అంతే. లవనీ గారు. సో జనరల్గా అంటే మీ కామెడీ టైమింగ్ కానీ మీది చాలా ఎంజాయ్ చేస్తారు సో ఆడియన్స్. అంటే రీసెంట్గా మీరు ఎక్కువగా హీరోగా ఒక 3 ఫిలిమ్స్ చేసిన తర్వాత సో క్యారెక్టర్లు చెయ్యట్లేదు అనే ఒక టాక్ వచ్చిందన్న. సో చాలామంది అన్నారు అంటే ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ఎందుకు అలా బ్రేక్ ఇస్తున్నారు అని అన్నారు. సో ఏం చెప్తారు అన్న? నేను ప్రతి ప్రెస్ మీట్లో నాకు ఎదురే ప్రశ్న ఇది. నేను ప్రతి ప్రెస్ మీట్లో నేను చేయడానికి రెడీగా ఉన్నా, నాకు ఇవ్వండి అని అడుగుతున్నా. 100% అలాగే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలు రావట్లేదు, చిన్న స్థాయి సినిమాలు వస్తున్నాయి. అవి జనాలకి ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. రీసెంట్గా ఒక పెద్ద సినిమా కూడా చేశారు కదన్న. ఏది రాజేష్ అబ్బా? ఓకే 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 సరే ఇంకా సరే అట్లా. బట్ వీఆర్ రెడీ బ్రదర్, ఐఎమ్ రెడీ. చేస్తున్నా ఇప్పుడు మంచి సినిమాలు, డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేస్తున్నా. చేయడానికి ఆల్వేస్ రెడీ. అంటే ఇక్కడ నాకు కావాల్సింది పని. అది హీరోగా వచ్చిందా, కమెడియన్గా వచ్చిందా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిందా అనేది కాదు. పని దొరికితే చేస్తా. ఆ పని కోసం వెయిటింగ్, పని చేస్తాం. సో దీంట్లో ఎలా ఉండబోతుంది అన్న క్యారెక్టర్స్? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది బ్రదర్, నో డౌట్. ఇందులో మా డైరెక్టర్ గారు నాకు నన్ను గమనించేదే మీరన్న ఆ సప్తగిరి గారికి దగ్గర నుంచి ఒక మాకందరికి ఆకలి తీర్చేటువంటి క్యారెక్టర్ అవ్వాలి. అటువంటి క్యారెక్టర్ ఇది. సో మీకు పాత సప్తగిరి కనపడతాడు. ప్లస్ అలాగే ఒక విలువైనటువంటి సందేశం కూడా ఇప్పించారు ఆ శ్రీకృష్ణ గెటప్ వేసి. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరూ జాగ్రత్త కూర్చోండి, ఈ చైర్లు చాలా డేంజర్ ఇవి, బ్యాలెన్స్గా లేవు. సో థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ గారు సార్, హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే ప్రతి డైరెక్టర్కి ఆ షూటింగ్ మొత్తం ఒక ఛాలెంజ్ సార్. మీకు డబల్ ఛాలెంజ్ అనుకుంటా, ఎందుకంటే అదే టైంలో లావణ్య గారు అండ్ మనకి చాలా తక్కువ టైం ఉంది, ఆ టైంలో కూడా ఫినిష్ చేయాలన్నారు. సో ఆ టైంలో ఎలా సార్ మీరు అడ్జస్ట్ చేసుకున్నారు? అండ్ అంటే కొంతమంది ప్రెజర్లో ఉండి ఏదో చుట్టేద్దాం అనేటట్లు కొన్ని ఉంటాయి. సో హౌ డు యూ మేనేజింగ్ దట్? అది ప్రెషర్ మీ అందరూ తెలుసు. ఫస్ట్ డే షూటింగ్లోనే షీ ఇన్ఫార్మ్ మీ షీ వాజ్ ప్రెగ్నెంట్ అండి. సో తన్ని ఐ వాజ్ లిటిల్ షాక్, కుడెంట్ సే కంగ్రాచులేషన్స్. ఐ వాజ్ గివింగ్ ఎ షాక్ రియాక్షన్. దెన్ ఒక 5 minutes ఒక 2 minutes తర్వాత కంగ్రాచులేషన్ చెప్పాను. అండ్ మై మైండ్ వాజ్ రన్నింగ్ దేర్ లైక్ ఇప్పుడు ఇది ఎట్టా నెక్స్ట్ ప్రోగ్రెస్ ఎట్టా తీసుకెళ్ళాలి. బికాస్ మీరు ఈ సినిమా ట్రైలర్లో చూసుంటారు. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అంటే విత్ హర్ ప్రెగ్నెన్సీ తెలిసినా కూడా ఇట్ ఓన్లీ థింగ్ దట్ ఐ డెంట్ టెల్ ఎనీబడి, ఎవరికి తెలియదు, లావణ్యకి నాకు తప్ప. ది ప్రొడ్యూసర్కి కూడా ఆఫ్టర్ వీ వెంట్ టు కొడైకెనాల్ తెలిసింది. సో బట్ ముందే ఫైట్లు ఇవన్నీ ప్లాన్ చేసాం అనమాట. సో ఐ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ హర్. she అంటే she would have said, sir, it's pregnant too, why don't we just stop this film, why don't we take some other heroine? But I don't know what went in Lavania's head. She wanted to do this film and she did it with passion and yeah, challenging anedi. So I had